నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమమై ధ్యేయంగా పనిచేస్తామని, వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు స్పష్టం చేశారు. వినుకొండ పట్టణంలోని ప్రభుత్వ చీఫ్ కార్యాలయం నందు నిర్వహించిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పార్టీ కోసం కష్టపడి పనిచేసిన టీడీపీ కార్యకర్తలను ఘన సత్కార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నర్సాపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. కార్యకర్తల ఆర్థిక అవసరాల కోసం వారి కుటుంబాలకు ఆసరాగా నిలిచేందుకు 5 కోట్లు తన వ్యక్తిగత నిధులను వెచ్చించినట్లు జీవి ప్రకటించారు. ఈ నిధి ద్వారా ఆపదలో ఉన్న పార్టీ కార్యకర్తలకు ఆర్థిక సహాయం అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు. నియోజకవర్గ వ్యాప్తంగా సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి ఉత్తమ కార్యకర్తలను నేతలు శాలువలతో సత్కరించి ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మక్కన మల్లికార్జునరావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమాలు ఇచ్చిన తర్వాత సరే కార్యకర్తలు చేసిన తర్వాత మళ్ళీ ఇంకో కార్యక్రమంకి వెళ్ళిపోవటం అలా కాకుండా ఒక కార్యక్రమం ఇచ్చిన తర్వాత దాన్ని అనలైజ్ చేసుకోవటం, బాగా అయిందా లేదా అనలైజ్ చేసుకున్న తర్వాత దాన్ని ఎవరు బాగా చేశారు వాళ్ళని అభినందించడం, అంటే ఒక సర్కిల్ పూర్తి చేయడం అనేది ఇప్పుడు ఈ కార్యక్రమం ఈ రోజు చేస్తా ఉన్నాం అంటే ఆ సర్కిల్ పూర్తి చేస్తున్నట్లు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నట్లుగా మనం భావించాలి. అయితే జీవి గారు మాట్లాడుతూ సూపర్ 6 గురించి మాట్లాడారు, డెవలప్మెంట్ గురించి మాట్లాడారు, దాని తర్వాత గవర్నెన్స్ గురించి మాట్లాడారు. అలాగే ఆయన వైపు నుంచి కార్యకర్తలకి ఏ విధంగా అందుబాటులో ఉంటాను, ఏ రోజులు అందుబాటులో ఉంటానని చెప్పారు. దాంతో పాటుగా కార్యకర్తలకు సంబంధించి ఒక 5 కోట్ల రూపాయల దాకా తను ఖర్చు పెడతాను అని చెప్పి ముందుకు వచ్చారు. మామూలుగా అయితే ఇలా ఎక్కువ మంది ఎక్కువ మంది చేయరు, కానీ జీవి గారు కొద్దిగా స్పెషల్ కాబట్టి దాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆహ్వానించాలి. మీరు అందరూ కూడా ఇక్కడ ఈ రోజు మీరు అందరూ వచ్చారు అంటే మొన్న ప్రతి ఇంటికి తిరిగారు. మీరు అందరికీ కూడా పార్టీ చెప్పిన కార్యక్రమం చేశారు. పార్టీ చెప్పిన కార్యక్రమం చేస్తూనే మరొకటి మీ వైపు నుంచి చేయవలసింది ఏమిటి అంటే, గ్రామాల్లో మీరు అందరూ ఉంటారు, గ్రామాల్లో నాయకులుగా మీరు ఉన్నప్పుడు మీరు కొద్దిగా ఏదైతే పార్టీ వైపు నుంచి పంపిస్తా ఉన్నాయో వివిధ అంశాలపైన పంపిస్తా ఉన్నారో వాటిని కొద్దిగా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. వాటిని మీరు గట్టిగా మాట్లాడవలసిన అవసరం ఉంది. మీరు ఒక అడుగు వెనక్కి అవసరం లేదు. ఒకసారి మీరు ఎదురువారు వాదన స్టార్ట్ చేసినప్పుడు మన వాదన గట్టిగా వినిపించకపోతే సర్లే వదిలేద్దామని వదిలేస్తే అది ఏమవుతుందంటే ఒక అడుగు వెనక్కి వేసినట్లు అనిపిస్తుంది. అవకాశం ఇవ్వకూడదు. ఈ మధ్య మీరు చూస్తా ఉన్నారు మెడికల్ కాలేజెస్ మీద లేనిపోయిన రాద్ధాంతం చేస్తా ఉన్నారు. మనందరికి తెలిసిందే 104, 108 సర్వీసులు నడుస్తూ ఉన్నాయి రాష్ట్రంలో ఎప్పటి నుంచో. అవన్నీ కూడా PPP మోడ్లో జరుగుతూ ఉన్నాయి. అయినా కూడా దాన్ని మరి అది PPP మోడ్లో జరిగినప్పుడు హాస్పిటల్స్ PPP మోడ్లో చదవడానికి ఏంటి? సరే, మీ అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ 17 హాస్పిటల్ కాలేజెస్ ఏదైతే ఉన్నాయో ఏదో పూర్తయిపోయినాయి అనే భావన కలిగించేదాన్ని ప్రయత్నిస్తా ఉన్నారు. కాదు, దాంట్లో 3 కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది. ఆ 3 మాత్రమే కొద్ది గొప్ప ముందుకు వెళ్ళినాయి. మిగతావి మాత్రం పునాదుల్లోనే ఆగిపోయినాయి. కొన్ని పునాదులు కూడా వేయలేదు, కొన్ని పునాదులు వేసి ఆపేశారు. మరి అక్కడి నుంచి అది పూర్తయ్యి ఎప్పటికి మన పిల్లలు చదువుకోవాలి, మన పిల్లలు మెడికల్ కాలేజ్ సీట్ తెచ్చుకోవాలి, ఎప్పుడు వాళ్ళు అలాగే ఎవరికైనా అనారోగ్యం ఉంటే అక్కడ హాస్పిటల్స్ లో వెళ్ళి చూపించుకోవాలి. మరి ఆర్థికంగా ఏమన్నా రాష్ట్రం ఆర్థిక పరిస్థితి మీ అందరికీ తెలుసు. అప్పులు విపరీతంగా ఉండి ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్, ఏ డెవలప్మెంట్ కార్యక్రమం చేయాలన్నా కానీ కొద్దిగా ఇబ్బంది ఉన్న పరిస్థితి. కాబట్టి దీన్ని ఏదో ఒక విధంగా ముందుకు తీసుకెళ్లాలి, కాలేజెస్ ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో చేస్తాం. మామూలుగా అయితే గత అనుభవం ఏంటి, ఇటువంటి కార్యక్రమాలు ఏమైనా పెద్ద కార్యక్రమాలు చేస్తే 19 నుంచి 24 దాకా వాటిని ఆపేయటమో పక్కన పెట్టడం చేస్తారు. అది కాకుండా పాజిటివ్ గా 24లో అధికారంలోకి వచ్చింది. ఇది మంచి కార్యక్రమే, మనం ముందుకు తీసుకెళ్తామనే ఉద్దేశంతో పాజిటివ్ గా ముందుకు తీసుకెళ్తాం ఆపకుండా. అయితే అది PPP మోడ్, కానీ దీన్ని అనవసరంగా మాట్లాడుతూ ఉన్నారు. వాటి గురించి మీరు కొద్దిగా గట్టిగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. 104, 108 ఇచ్చినప్పుడు ఏంటి, ఈ రోజు మీరు చూస్తే ఢిల్లీలో దాదాపు 11 మెడికల్ కాలేజెస్ PPP మోడ్ లో ఇచ్చారు. ఇదే విధానంలో ఇచ్చారు. ఉత్తరప్రదేశ్ లో ఇచ్చారు, కర్ణాటకలో ఇచ్చారు, గుజరాత్ లో ఇచ్చారు. మరి ఆ రాష్ట్రాల్లో ఇచ్చినప్పుడు తప్పు లేనిది మన రాష్ట్రంలో ఇస్తే తప్పేది వచ్చింది. దీని గురించి దయచేసి మీరు అందరూ కూడా కొద్దిగా గట్టిగా మాట్లాడాల్సి ఉంది. ఎప్పటికప్పుడు ఏదైతే ఇష్యూ వస్తా ఉందో ప్రతిపక్షం వైపు నుంచి మీరు ఆ ఇష్యూ పైన మీరు కొద్దిగా నాయకులు కాబట్టి దానిపైన కొద్దిగా సమగ్రమైన ఆలోచన తెచ్చుకొని దానిపైన కొద్దిగా సమగ్రంగా దాని సబ్జెక్ట్ అంతా తెలుసుకొని దాన్ని కొద్దిగా గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్లేదానికి మీరు అందరూ కూడా కొద్దిగా ప్రయత్నించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇచ్చిన కార్యక్రమాలు చేశారు, అది బాగానే ఉంది. దీంతో పాటుగా మీ వైపు నుంచి ఇది కూడా కోరుతా ఉన్నాం. రెండవది, ఇందాక చెప్పాను జీవి గారు చాలా సూపర్ 6 డెవలప్మెంట్ గవర్నెన్స్, దాని గురించి మళ్ళీ నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. అయితే మీ వైపు నుంచి కోరేది ఏమిటి అంటే, మీరందరూ నాయకులుగా ఉన్నారు,
గ్రామాలకు వెళ్ళినప్పుడు చాలా మంది అడిగేది, మీకు కూడా అనిపించేది ఏమిటంటే, సార్ ఇప్పుడు సూపర్ 6 లో ఏది ఇచ్చినా డైరెక్ట్ గా అకౌంట్ లోకి వేస్తున్నారు, మధ్యలో నాయకుడిగా, గ్రామ స్థాయి నాయకుడిగా, మండల స్థాయి నాయకుడిగా నా పాత్ర ఏం లేదు, నేను ఎలా డెవలప్ అయ్యేది నాయకుడిగా, నా వైపు నుంచి నా దగ్గరికి 10 మంది వచ్చి నేను నాయకుడిగా ఎప్పుడు డెవలప్ అయ్యేది, నేను 10 మందికి హెల్ప్ చేయాలంటే నేను ఏం చేయాలనేది మీ ప్రశ్న అందరికీ ఉంది కదా. మరి అందుకే మీ అందరికీ కూడా ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాలని చెప్పి మీ అందరి చేతిలో కూడా పుస్తకం పెట్టడం జరిగింది. రాష్ట్రంలో ఉపాధ్యాయుల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం పాటుపడుతుందని ప్రభుత్వ చీఫ్ విప్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. యూటీఎఫ్ పల్నాడు జిల్లా 4వ జిల్లా కౌన్సిల్ సమావేశం పట్టణంలోని వెల్లటూరు రోడ్డులో కొండక్రింద ద్వారకా నగర్ లో నిర్వహించగా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఉపాధ్యాయులు న్యాయమైన కోరికలను పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఉపాధ్యాయులకు ఇటీవల ఒక డిఏ కూడా ఇవ్వటం జరిగిందన్నారు. తమ వద్ద ఉంచిన ఉపాధ్యాయుల సమస్యలను మంత్రి లోకేష్ బాబు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో జీడీసీసీబీ చైర్మన్ మక్కన మల్లికార్జునరావు, ఉపాధ్యాయ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 6 సంవత్సరాల నుంచి కూడా చాలా మటుకు నేను మా పార్లమెంట్ లో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ కి చాలా వాటికి తిరగడం జరిగింది. తిరిగిన ప్రతి చోట కూడా అధ్యాపకులకు సంబంధించి కొత్త విషయం ఏదో ఒకటి తెలుస్తూనే ఉంది. కొన్ని చోట్ల ఒక ప్రిన్సిపల్ ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత వచ్చిన పెన్షన్ డబ్బులతో కొంత తీసి అక్కడ విద్యార్థులకి మధ్యాహ్న భోజనం తినడానికి ఇబ్బందిగా ఉంటుందని చెప్పి వారికి షెడ్ కట్టించి ఇవ్వడం అనేది కూడా నేను చూశాను. ఇంకా కొంతమంది అయితే క్లాస్ రూమ్స్ కట్టించారు, కొంతమంది ఇంకా టాయిలెట్స్ కానీ వాటిని బాగు చేయడం కానీ, ఇలా వాళ్ళు సొంత డబ్బులు తీసుకొని కొన్ని చోట్ల స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ కొనివ్వడం కానీ, ఇవన్నీ కూడా చాలా స్కూల్స్ వెళ్ళినప్పుడు అక్కడున్న టీచర్స్ కానీ ప్రిన్సిపల్స్ కానీ వారు డబ్బు ఖర్చు పెట్టడం ఒకటి, రెండోది సమయం చాలా కేటాయిస్తూ అక్కడున్న స్టూడెంట్స్ బాగుపడాలి అనే ఉద్దేశంతో చాలా కష్టపడుతున్నారు అనేది నేను ఏదో ఇక్కడ చెప్తుంది కాదు, చాలా చోట్ల కూడా నేను చెప్తా ఉంటాను. మన దగ్గరికి వచ్చే ఎమ్మెల్యే దగ్గరికి, ఎంపీ దగ్గరికి వచ్చే ఆర్గనైజేషన్ సంబంధించిన నాయకులు చూసి మీరు మొత్తాన్ని డిసైడ్ చేయమాకండి. వీళ్ళు వచ్చినప్పుడు కేవలం డిమాండ్స్ మాత్రం అడుగుతారు, టెట్టనో లేకపోతే ఇంకోటనో అడుగుతారు. కానీ 90% మంది అధ్యాపకులు ఎవరైతే ఉన్నారో, స్కూల్స్ లో పనిచేస్తూ ఉన్నారో, వారు ఎప్పుడు కూడా విద్యార్థుల గురించి ఆలోచిస్తూ ఉంటారు, విద్యార్థుల బాగు గురించి ఆలోచిస్తారు. పొద్దున 6కి 6:30కి బయలుదేరి వెళ్తారు, కొంచెం ట్రైన్ ఎక్కి వెళ్ళాల్సి వస్తుంది, బస్ ఎక్కి వెళ్ళాల్సి వస్తూ ఉంది, వెళ్ళి అక్కడ మళ్ళీ పనిచేసి మళ్ళీ సాయంత్రం రావాలి, వాళ్ళ పిల్లల్ని చూసుకోవాలి. ఇది రోజువారీ దినచర్యగా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి కేవలం మన దగ్గరికి వచ్చిన వారే అడిగేదానికి మనం ఇరిటేట్ అవే పరిస్థితి కాకుండా ఇంకా వారి వెనకమాల చాలా మంది ఉన్నారు. వారి ప్రోత్సాహంతో నిజంగా పనిచేస్తున్న వాళ్ళు, గ్రౌండ్ లో పనిచేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారు మాట్లాడలేక, వీళ్ళు అందరూ వచ్చి మాట్లాడలేక వీళ్ళు మాత్రం మన దగ్గర పంపిస్తా ఉన్నారు. కాబట్టి విందాం వీళ్ళు చెప్పేది కూడా అని చెప్పి చాలా మందికి మంత్రి లెవెల్లో వాళ్ళకి చెప్పాను. అధికారులుగా ఉన్న వారికి సెక్రటరీస్ కానీ వారికి కూడా ఈ విషయం చెప్పడం జరిగింది. ఇది ఒకటి పెరగడం అయితే, రెండవది ఈ 6 సంవత్సరాలను చూడటం అయితే కానీ 2 ఎక్స్పీరియన్సెస్ ద్వారా చెప్పండి. టెట్ గురించి మాట్లాడాం. దానికి ఏదైతే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఉందో 2008లో పాస్ అయి ఉందో దాంట్లో క్లియర్ గా మెన్షన్ చేసి ఉందని కూడా మేము మాట్లాడటం జరిగింది. ఏదైతే దాని ముందు ఇండక్ట్ అయ్యారో, దాని ముందు ఎవరైతే జాబ్ తీసుకున్నారో వారికి మినహాయింపు ఉంది అనేది దాంట్లో క్లియర్ గా ఉన్నది అనేది మనం ఆ రోజు మాట్లాడటం జరిగింది. సరే, దీని గురించి తెలుగుదేశం పార్టీ వైపు నుంచి, మా వైపు నుంచి మేము చెప్పవలసింది పార్లమెంట్ లో చెప్పడం జరిగింది. దాన్ని ఏ విధంగా మీకు మనోవేదన కలిగించకుండా ఉండే విధంగా, మీకు ఇబ్బంది కలిగించకుండా ఉండే విధంగా ఏ చర్య తీసుకుంటే, ఎటువంటి కార్యక్రమం చేస్తే బాగుంటుందో తప్పకుండా మేము రాష్ట్ర ప్రభుత్వంలో, కేంద్ర ప్రభుత్వంలో దానికి అన్ని విధాలుగా కూడా కృషి చేస్తామని చెప్పి మీ అందరికీ మాటిస్తాము. బోధనేతర పనులు తగ్గించాలి అని చెప్పి కోరుతా ఉన్నారు. మామూలుగా అయితే టీచింగ్ జాబ్ నేను చాలా మందికి చెప్తాను, ఎందుకంటే మేము స్కూల్స్ కాలేజెస్ నడుపుతున్నాం కాబట్టి. ఒక రకంగా మీ పిల్లలందరూ కూడా చాలా మంది సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారా? వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మనకి అంత ప్రెజర్ ఉండదు అనేది నా భావం. వారికి టార్గెట్స్ కానీ అవన్నీ కూడా. అయితే ఈ బోధనేతర పనులు అంటే సరే, మరీ యాప్ ఇచ్చి దాంట్లో పొద్దున్న సాయంత్రం దాకా అదే పనిగా చేయడం అనేది కొద్ది కష్టమే. కాకుండా మామూలుగా టీచర్ అంటే ఓన్లీ క్లాస్ చెప్పి, మీరు ఏమన్నా అనుకున్నా పర్లేదు, ఆయన చెప్పాలి బాధ్యత. టీచర్ అంటే ఓన్లీ క్లాస్ చెప్పి ఇంటికి వెళ్తాం కాదు. టీచర్ అంటే 360 degrees లో స్టూడెంట్ గురించి ఆలోచించి
వారి బాగోగుల గురించి ఆలోచించి వాళ్ళు మానసికంగా బాగున్నారా, మిగతా అలవాట్లన్నీ బాగానే ఉన్నాయా, ఇవన్నీ కూడా చూడటమే టీచర్ బాధ్యత. కాబట్టి బోధనేతలు అనేది మేము స్కూల్ నడుపుతున్నాం కాబట్టి చెప్తా ఉన్నాను, లేకపోతే చెప్పేవాడిని కాదు. అది కేవలం సరే వెళ్ళి మిగతా క్లీన్నెస్ చూడండి, అది చూడండి అంటే అది నేను ఓకే యాక్సెప్ట్ చేయం. కానీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. పార్లమెంట్లో మన భారతదేశంలో ఎంపీలు అత్యధికంగా మాట్లాడిన వాళ్ళల్లో మా తెలుగుదేశం పార్లమెంటు పార్టీ నాయకులు వారు ఎంపీలందరికీ కూడా మా టీం లీడరు, దాంతోపాటు అనేక సమస్యల్ని పార్లమెంట్లో ప్రస్తావిస్తూ మరి ఎన్నో సమస్యల పరిష్కారానికి కృషి చేసినటువంటి వ్యక్తి మన ఎంపీ గారు. దానిలో భాగంగా టెట్ నుంచి సీనియర్ ఉపాధ్యాయులను మినహాయించాలని కూడా పార్లమెంట్లో మాట్లాడటం ఒకసారి గట్టిగా చప్పలు కొట్టి మన ఎంపీ గారిని హృదయపూర్వకంగా అభినందించాలని కోరుతున్నా. పెండింగ్ బకాయిలు ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తాను. ఇంకా డిఏలు ఇట్లాంటివి పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చినాక మొన్న ఈ మధ్య ఒక డిఏ ప్రకటించారు. మిగిలిన కూడా మీకు పెండింగ్ ఉన్నటువంటి డిఏలు కూడా అంచెలంచెలుగా ఇవ్వడం జరుగుతుంది. సో టీచర్లు అంటే సమాజంలో మేధావులు, అందరికీ తెలిసిన విషయమే. ఈవెన్ మమ్మల్ని గెలిపించిన దాంట్లో కూడా మన యూటీఎఫ్ లీడర్ల యొక్క ప్రాధాన్యత చాలా ఉంది. సభాముఖంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అందులో ఎక్కువ యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘాలతో మిత్రులతో నాకెంతో మొదటి నుండి కూడా చాలా అవినాభావ సంబంధం. ప్రత్యేకించి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం, ఎందుకంటే నేను చీఫ్ విప్ గా ఉన్నాను కాబట్టి అక్కడ రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులు అన్ని కూడా నాకు తెలుస్తుంటాయి కాబట్టి ప్రధానంగా 10 లక్షల కోట్ల అప్పులతోటి మొదలైందండి మన ఎన్డీఏ ప్రభుత్వం. అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఒక చారిత్రాత్మక తప్పిదం వలన ఈరోజు మీకు సమయానికి మొత్తం పెండింగ్ ఉన్న డిఏలన్నీ పూర్తి చేయడానికి ఆటంకంగా తయారైన విషయం చాలా వాస్తవాన్ని మీరు గుర్తించాల్సిందిగా నాయకులందరికీ, టీచర్స్కి మనం చేస్తున్నాం. ఒక్క అవకాశం అంటే గెలిపించిన దాంట్లో చెయ్యి అన్నారు. మళ్ళీ ఉపాధ్యాయులు బ్రాందీ షాపుల దగ్గర నిలబెట్టి ఆ ఉపాధ్యాయ వృత్తికి అగౌరవం చేసినటువంటి దుర్మార్గుడు. చరిత్రలో టీచర్స్ని బ్రాందీ షాప్ దగ్గర నిలబెట్టిన ముఖ్యమంత్రి నేను చూడలేదండి. అలాంటి దానికి కూడా సమర్థంగా గుణపాఠం చెప్పారు యూటీఎఫ్ కానీ టీచర్స్ సంఘాలు. మరి గత ముఖ్యమంత్రికి చాలా గట్టిగా బుద్ధి చెప్పారు. 94% ఈరోజు రాష్ట్రంలో ఎన్డీఏ అభ్యర్థులు గెలిచారండి. జనసేన, టీడీపీ, బీజేపీ 94% చరిత్రలో రికార్డ్ అండి. ఇంతవరకు చరిత్రలో టీచర్స్ ఎప్పుడు చంద్రబాబు గారిని మర్చిపోకూడదండి. కృతజ్ఞత అనేది మనందరం కూడా ఉండాల్సినటువంటి విషయం అండి. చంద్రబాబు గారు చేసిన మంచి పనులకి ఆయన 2047 దాకా ఈ ఎన్డీఏ పాలన కొనసాగి రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్ళాలి, స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారండి. అసలు రాత్రి చూసినా పగలు చూసినా పడుకునేటప్పుడు కూడా చంద్రబాబు గారు ఉదయం లేచిన దగ్గర నుండి పడుకునేదాకా కూడా రాష్ట్ర అభివృద్ధి, 20 లక్షల మందికి ఉద్యోగాలు ఈ పీరియడ్లో, ఇలా రాష్ట్ర అభివృద్ధి ఆశయంగా ఊపిరిగా పనిచేసే ముఖ్యమంత్రిని ఆయనతో కలిసి పనిచేసే అదృష్టం నాకు రావటం నిజంగా నాకు గర్వకారణం అండి. అంత బాగా కష్టపడి పనిచేస్తారండి ఈరోజు. అందుకు మిమ్మల్ని ఏం కోరుతున్నానంటే, మంచి చేసిన ప్రభుత్వాలను గుర్తుపెట్టుకోవాలా. రాజకీయ నాయకులు చుట్టూ తిరిగి మా ట్రాన్స్ఫర్ ఇవ్వండి అనే దుస్థితి నుండి కౌన్సిలింగ్ విధానం ఇచ్చి మీ ఇష్టం వచ్చిన దగ్గరికి మీరు వెళ్ళే హక్కు తీసుకొచ్చినటువంటి చంద్రబాబు గారు చారిత్రాత్మకంగా మీకు మేలు చేశారండి. తర్వాత ఏ ముఖ్యమంత్రి వచ్చినా దాన్ని మార్చలేకపోయారు. చంద్రబాబు గారు ఇచ్చిన దాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటూ మన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలి. కౌన్సిలింగ్ విధానం తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు మన చంద్రబాబు గారు అండి. ఈ ఎన్డీఏ పాలనకు మద్దతు ఇచ్చి ముందుకు తీసుకెళ్ళాలి. ఈరోజు 13 లక్షల కోట్లు పెట్టుబడులు అగ్రిమెంట్లు అయినాయండి మన రాష్ట్రంలో. చరిత్రలో ఎప్పుడన్నా ఉందండి? 5 ఏళ్ల పాలనలో, జగన్ పాలనలో ఉన్న పరిశ్రమలు పారిపోయినాయండి. నేను రాజకీయాలు మాట్లాడట్లేదండి, నేను వాస్తవాలు మాట్లాడుతున్నా. 13 లక్షల పెట్టుబడులు అగ్రిమెంట్ అయినాయి, 8 లక్షల కోట్లు గ్రౌండింగ్ అయినాయండి. దీనివల్ల ఈరోజు 8 లక్షల ఉద్యోగాలు వచ్చినాయండి. ప్రైవేట్ సెక్టర్లు కావచ్చు, ప్రభుత్వ సెక్టర్లు కావచ్చు, మొత్తం 8 లక్షల ఉద్యోగాలు 18 నెలల్లో తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి నేను పాదాభివందనాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో ఈ 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు, ఉపాధి, ఈ రెండు కలిపి 20 లక్షల మందికి చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నారు. జాబ్ మేళాలు పెట్టిస్తున్నారు. కాబట్టి మీ టీచర్లు ఉద్యోగాలు వచ్చినట్టే మిగిలినవి కూడా మరి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ముందుకెళ్తుంది ప్రభుత్వం. ఇలాంటి మంచి పనుల్ని టీచర్లు చేసిన మేలు కొన్ని అయితే సమాజంలో జరిగిన మేలు కూడా మీరు పరిగణలో తీసుకోవాలని మీ అందరిని కోరుకుంటూ, బ్రాందీ షాపుల దగ్గర నిలబెట్టిన వాళ్ళ జీవితంలో మర్చిపోకుండా, 10 లక్షల కోట్లు రాష్ట్రానికి అప్పులు ఇచ్చినటువంటి వాళ్ళని మీరు చరిత్రలో మర్చిపోకుండా, నా కులం కాదండి ఈరోజు నా కులం నా మతం కాదండి, అన్ని కులాలకి అన్ని మతాలకి
న్యాయం చేయగలిగినటువంటి వాళ్ళు, రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు నడపగలిగే ప్రభుత్వాలకి భవిష్యత్తులో కూడా మీరు కొండంత అండగా ఉండాలని ఒక మిత్రుడిగా మీ అందరిని కోరుకుంటూ, మీ సమస్యల పట్ల మా ఎంపీ గారు నేను ఇద్దరం తప్పనిసరిగా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి, మంత్రి గారి దృష్టి తీసుకెళ్ళి మీ సమస్యల పరిష్కారానికి తోడుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, వినుకొండ యూటీఎఫ్ లీడర్లందరూ ఒకసారి టీచర్స్ అందరూ చేతులు ఎత్తాల్సింది కోరుతున్నా. వినుకొండ నియోజకవర్గం వాళ్ళు ఎక్కడున్నా ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయాలి. ఓకే, అందరికీ అభినందనలండి. వినుకొండ గ్రామ దేవత మహిమాన్విత శక్తి కలిగి వచ్చిన భక్తుల కోరికలు తీర్చే కల్పతరువు శ్రీ పోలేరమ్మ తల్లి దేవాలయ పునర్నిర్మాణం శరవేగంగా జరుగుతుందని శ్రీ పోలేరమ్మ తల్లి భక్త బృందం నల్లూరి పద్మ ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ సందర్భంగా పట్టణంలో త్వరితగతిన నిర్మాణం జరుగుతున్న శ్రీ పోలేరమ్మ తల్లి గుడి నిర్మాణానికి దాతలు ముందుకు వచ్చి వస్తు, ధన, భక్తి రూపంలో విరాళాలు అందజేయడం ఎంతో అభినందనీయంగా ఉందని, ఆ అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేశారు. అమ్మవారి గుడి పునర్నిర్మాణానికి ఈ రోజు విరాళాలు అందజేసిన ప్రతి ఒక్కరికి శ్రీ పోలేరమ్మ తల్లికి సంపదలిచ్చి వారు కోరుకున్న కోరికలు నెరవేర్చాలని నిర్మాణ కమిటీ సభ్యులు తెలియజేశారు. కార్యక్రమంలో వినుకొండ భాగ్యలక్ష్మి, గుడివాడ నాగలక్ష్మి, గుడిపాటి రంగారావు, నల్లం శ్రీనివాసరావు, గుడివాడ వెంకటరత్నం, గుడివాడ మల్లికార్జునరావు, పువ్వాడ రామలింగేశ్వరరావు, గర్రే భాస్కర్, కొత్తూరు రవీంద్ర, జొన్నలగడ్డ లక్ష్మి, చీతిరాల ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. జై పోలేరమ్మ తల్లికి, పోలేరమ్మ తల్లికి. మేము ఇక్కడ అంటే మండలాఫీస్ ఫారెస్ట్ ఆఫీస్ వెనకాల ఉంటుందండి ఈ పోలేరమ్మ తల్లి గుడి. మేము గత కొంతకాలంగా ఈ గుడి నిర్మాణం చేయాలి అనుకుంటున్నాము. పోయిన నెల అంటే నవంబర్ 26వ తేదీ శంకుస్థాపన జరిగింది. అప్పటి నుంచి పనులు అనేటటువంటి ఏవి ఆగకుండా సర్వేగంగా జరుగుతున్నాయి. రాతి కట్టుబడి కూడా ఇవ్వటం జరిగింది. మాకు వాళ్ళు మార్చి కల్లా రాతి కట్టుబడి కూడా కట్టి ఇస్తామని చెప్పారు. పనులు ఏమీ ఆగట్లేదు. మాకు 40 మంది దాకా ఇప్పటి వరకు డబ్బులు సహకరించారు. 25 లక్షల రూపాయల పని అయితే జరిగింది. ఇప్పుడు డబ్బులు ఇచ్చిన దాతలందరూ మాకు సహకరించారు. ఇక ముందు కూడా ఊర్లో ఉన్న వాళ్ళందరూ కులాలకి మతాలకు అతీతంగా అందరూ ఈ గుడి నిర్మాణానికి సహకరించాలి అని కోరుకుంటున్నాము. కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇచ్చిన దాతలు వాళ్ళ పేరు వాళ్ళ గురించి చెప్పి ఈ గుడి నిర్మాణానికి ఇంకొంచెం సహకరించవలసిందిగా కోరుతున్నాము. జై పోలేరమ్మ. ఇప్పుడు నల్లం శ్రీనివాసరావు గారు 1,11,116, గుడిపాటి రంగారావు గారు 1,11,116, గడ్డం రాకేష్ గారు 25,116, పూజారి వెంకటేశ్వర గారు 2 లక్షల రూపాయలు, పగడాల లాలయ్య గారు 50,116, గుబ్బ 40 మంది దాతలు సహకరించారు. వాళ్ళందరికీ మేము ఎంతో రుణపడి ఉన్నాము. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. వీళ్ళు ఇవ్వడం కాకుండా ఇంకో కొంతమందికి ఇన్స్పిరేషన్ అయ్యి వాళ్ళు కూడా ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఇంకొకరికి కూడా చెప్పాలి అని కోరుకుంటున్నాము. మాకు ఇప్పటి వరకు అది రంగారావు గారు 1,11,116, సన్సెట్టి గురవే గారు 1,11,116, గుబ్బ అన్నికలా గారు, వెంకటరాజ నాగేంద్ర కుమార్ గారు వాళ్ళు 1,12,101 రూపాయలు సమర్పించారు. అదే కాకుండా ఇప్పుడు ఇంత క్రితం మాకు కొంత డబ్బులు ఇస్తానంటున్న వాళ్ళు ఇప్పుడు కూడా ఎక్కువ ఇస్తున్నారు. నల్లం శ్రీనివాసరావు గారు 1,11,116, గుడివాడ వెంకటరత్నం గారు 50,116, గుడివాడ మల్లికార్జునరావు గారు 50,116, ఇది గొడవర్తి కిషోర్ గారు, స్వప్న గారు 1,11,116. అట్లాగే అందరూ కూడా ఇది పెరుమాళ్ళ లక్ష్మణరావు గారు 1,50,116, పూజారి గారు గోళ్ళ వెంకటేశ్వర గారు 2 లక్షల రూపాయలు సమర్పించున్నారు. సన్సెట్టి వీరాంజనేయులు గారు 25,116 సమర్పించారు. పురోహిత్ ఉదయరామ్ గారు వాళ్ళు ఈరోజే ఇప్పుడే వాగ్దానం చేశారు, 50,116 సమర్పించారు. తర్వాత ఇంకా తవ్వ ఇనుమతి గారు 25,116 సమర్పించారు. చలవాది ఆంజనేయులు గారు వాళ్ళు 25,116 సమర్పించారు. వినుకొండ భాగ్యం గారు 65,600, వాళ్ళ నలుగురు కూతుళ్ళు 9 అల్లుళ్ళు అందరూ కలిపి కూడా సహకరించారు. కోట మల్లికార్జునరావు గారు 11,116 సమర్పించారు. అందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. వినుకొండ ఆంజనేయులు గారు, ఉషా గారు 25,116 సమర్పించారు. వీళ్ళందరికీ కూడా ఈరోజు ఇట్లా పొత్తూరి పెరుమాళ్ళ అమర్నాథ్ గారు 25,116 సమర్పించారు. వీరి కుటుంబాలు పోలేరమ్మ తల్లి ఆశీస్సులు అనుగ్రహం ఉండి అందరూ చల్లగా ఉంటారు. మిగిలిన వాళ్ళు చల్లగా ఉండాలి అని ఉండకూడదు అని కాదు, అందరూ కూడా చల్లగా ఉండాలి, అందరూ కూడా సహకరించాలి. కులాలకి మతాలకి అతీతంగా ఈ పోలేరమ్మ గుడి అనేటటువంటి గ్రామ దేవత అందరూ మాకు వస్తు రూపేణ లేకపోతే
ఇది ఏదో ఒక రూపంలో వస్తువులు కానీ లేకపోతే డబ్బు రూపంలో కానీ ఏదో ఒకటి వాళ్ళకి చేతమైనంత ఇచ్చినంత సహకరించి మా గుడి నిర్మాణానికి సహకరించవలసిందిగా కోరుచున్నాం. అట్లాగే ఈ ఊరి పెద్ద కాపు గారు గ్రానైట్ ఎంత పడితే అంత 6 లక్షలు మేము మార్బుల్స్ వేస్తామన్న కాదు, వాళ్ళు రాజీ పడలేదు, గ్రానైటే వేస్తాము అని వాగ్దానం చేశారు. ఎంత ఖర్చు అయినా 6-7 లక్షల దాకా అవుతుంది, వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మాకు ఇనుము 3 టన్నులు పడుతుంది, 2,50,000 రూపాయలు. ఎవరైనా ఒక్కరే దాతలుంటే ఇస్తే మేము సంతోషపడతాము. అందరూ కూడా ఈ నిర్మాణానికి సహకరించవలసిందిగా కోరుచున్నాము. 10 లక్షల రూపాయలు రాతి కట్టుబడికి అవుతుంది. కామేష్ వాళ్ళ ఫ్రెండ్స్ మొత్తం 40 మంది వాళ్ళ మిత్ర బృందం అంతా కూడా ఇస్తానికి సిద్ధంగా ఉన్నారు. మాకు రిమైనింగ్ మా గాలిగోపురము నిర్మాణానికి మాకు 6 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఎవరైనా ఒక్కళ్ళే పేర్లు ఇచ్చినా, ఎవరైనా వాళ్ళు సహకరించి వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళు సహకరించి మాకు వాటికి కూడా నిర్మాణానికి వాగ్దానం చేసినా కూడా మేము స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.